సహోదరి సహోదరులకు ప్రభు నామమున వందనములు. ప్రభునందు ప్రియులారా, ఈ సమయంలో మనమందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి రెండవ మాటను జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు వారు తన ప్రాణత్యాగాన్ని అర్పిస్తూ శిలువపై వేలాడుతూ తాను పలికినటువంటి 7 మాటల్లో ఈ రెండవ మాట లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలో యేసుక్రీస్తు వారు శిలువ మీద వేలాడుతూ మాట్లాడినటువంటి మాటల్లో ఈ మాట రెండవదండి. నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని యేసుక్రీస్తు వారు పలికినటువంటి మాటలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రభునందు ప్రియులారా, యేసు వారితో సిలువ వేయబడింది దొంగలకే మరణశిక్ష వేస్తారా అంటే వారిద్దరూ అంత డేంజర్ అని అర్థం. దానిలో ఒక దొంగ అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనము, మమ్మును కూడా రక్షించమని మాట్లాడతాడు. అయితే ఆ మాటలు మాట్లాడినటువంటి వ్యక్తి కాదు మన టాపిక్. రెండవ వాడు ఉన్నాడు, ఈయనతోనే ఈ రెండవ వానితోనే మాట్లాడినటువంటి మాటే రెండవ మాట, ఈయనే మన టాపిక్. అయితే మొదటివాడు అంటాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకో, మమ్మును కూడా రక్షించు అంటాడు. అయితే రెండవ వాడు మాత్రం జాగ్రత్తగా పరిశీలించండి. రెండవ వాడు మొదటిగా అలా అన్నటువంటి దొంగను గద్దించాడు. అలా ఆ మాటను అన్న దొంగను గద్దించాడు. రెండవది, దేవునికి భయపడవా అంటున్నాడు. అంటే ఆయన భయపడుతున్నాడు, దేవుని నమ్ముతున్నాడు అని అర్థం. ఇక మూడవది, ఇది మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన దానికి ఇది తగిన ఫలితం మరణం, మనకు తగిన ఫలితం అంటున్నాడు. కానీ ఈయన మాత్రం ఏ తప్పిదము చేయలేదు అని చెబుతున్నాడు. యేసు వైపు చూసి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని బతిమాలడతాడు. ఇది రెండవ దొంగ యొక్క వ్యక్తిత్వం. నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమని బ్రతిమాలతాడు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పలికిన మాట ఈ రెండవ మాట. అంత అన్యాయముగా సిలువ వేయబడి హింసించబడిన దారుణమైన మరణాన్ని పొందుకోవడం బాధకరమైనటువంటి విషయం. ఇంకో విచిత్రం ఏంటంటే, ఇద్దరి దొంగల మధ్య సిలువ వేయడం ఎంత ఘోరం. దొంగల మధ్య దొంగలతో పోలిన వారిగా వారి మధ్య సిలువ వేయడం చాలా చాలా ఘోరం అండి. దొంగలతో పాటు ఒక పరిశుద్ధుణ్ణి, నీతిమంతుణ్ణి ఉంచి అవమానించారు. కానీ ఒక విషయం ఏంటంటే, ఇది ఒక మంచి పాఠం, మంచి విషయం ఉంది. ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ఇది బైబిల్లో కొన్ని అంశాలను ప్రభావితం చేస్తాయి. ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ఇలా దొంగల మధ్య, నేరస్తుల మధ్య అవమానకరముగా సిలువ వేయబడ్డం అన్నది ఇది ప్రవచన నెరవేర్పు. మొట్టమొదటిగా ఇది ప్రవచన నెరవేర్పు అండి. ఈ ప్రవచన నెరవేర్పులో భాగంగా జరిగింది. యెషయా గ్రంథం 53వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనించినట్లయితే, అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను అనే ప్రవచనం. ఇది వేరే ట్రాన్స్లేషన్లో మనం గమనిస్తే అతను చెడ్డవారితో సమాధి చేయబడ్డారు అని ఉంది. అతిక్రమం చేసేవారు, ఇలాంటి దొంగల మధ్య ఆయన్ను సిలువ వేశారు. ఆ దొంగల నుండి కూడా ఆయనకు అవమానాలే వస్తూ ఉన్నాయి. యేసు వారికి ఎడమ ప్రక్క ఒకరు, కుడి ప్రక్క ఒకరు, ఇద్దరూ దొంగలే, ఇద్దరు క్రిమినల్స్. గ్రీకులో కాకౌర్గోస్ అనేటువంటి పదం వాడబడుతుంది. అంటే నేరస్తుడు, దుర్మార్గుడు అని అర్థం. ఘోరమైన దుష్టకార్యాలను, తీవ్రమైన నేరాలను చేసేవాడు అని అర్థం వచ్చేటట్లు ఉంటుంది. గ్రీకు భాషలో అంత క్రూరులు వీళ్ళు, అందుకే మరణశిక్ష వేసేంతగా వచ్చారు. దొంగతనానికి మరణశిక్ష అంటే వారు అంత క్రూరులు అని అర్థం. అలాగే సువార్త గ్రంథాల్లో కూడా, అంటే దోపిడీదారుడు, దారి తప్పినవాడు, బందిపోటు అనేటువంటి పదాలను ఉపయోగించారు. మత్తయి సువార్త 27వ అధ్యాయము 38, అలాగనే మార్కు సువార్త 15వ అధ్యాయం 27వ వచనం ప్రకారంగా.
దానిలో ఒకడు మంచి దొంగ, రెండవ వాడు చెడ్డ దొంగ అంటారు కొందరు. మంచి దొంగ అయితే మరణశిక్ష దేనికి వేస్తారు? ఇద్దరూ దొంగలే, ఇద్దరు దుర్మార్గులే. కానీ వారు అర్థం చేసుకొని రక్షించబడాలన్నది అనుకున్నది ఒకరు, మాయలతో కానీ మంత్రాలతో కానీ బ్రతకాలి అనుకున్నది ఒకరు. అదే వారి రక్షణను డిసైడ్ చేసేటువంటిది, అదే వారిలో తేడా. అంతేగాని ఇద్దరూ దొంగలే, ఇద్దరూ దుర్మార్గులే, మంచివాడు కాదు చెడ్డవాడు కాదు. అర్థం చేసుకునేటువంటి స్వభావం, రిసీవ్ చేసుకునేటువంటి స్వభావం మాత్రమే డిసైడ్ చేస్తుంది. వారు రక్షణను తీసుకునేటువంటి విధానం మాత్రమే డిసైడ్ చేస్తుంది. దానిలో ఒకడు అంటున్నాడు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అంటాడు. క్రీస్తు అంటే మెస్సయ్య అని అతనికి అర్థం. కానీ తీసుకునే విధానం వేరు, అర్థం చేసుకునే విధానం వేరు. పైగా పరలోక మెస్సయ్య వస్తే మళ్ళీ ఇహలోక ఆశల కోసం బ్రతకాలి అనుకుంటున్నాడు, బ్రతికించాలి అంటున్నాడు, బ్రతికించమంటున్నాడు. ఆయన మరణించడానికి భూమి మీదికి వస్తే నిన్ను నీవు కాపాడుకో, బ్రతుకు అని అవమానిస్తున్నాడు. అది కూడా అది కదా తేడా. మెస్సయ్య అనే ఉన్నతమైన దైవశక్తిని ఎగతాళి చేస్తున్నాడు ఇతను. మీరు కూడా మాలానే చనిపోతున్నారు అని మాట్లాడుతున్నాడు. కించపరిచేలా, దూషించేలా మాట్లాడాడు. మాటల్లో నిజంగా బ్రతికించగలడు అని నమ్మలేదు. నమ్మితే బ్రతికేవాడేమో, నమ్మకం లేదు, విశ్వసించలేదు. అంతేకాదు దీనిలో కూడా ప్రవచన నెరవేర్పు ఉంది. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా, అతడు తృణీకరింపబడిన వాడును, మనుష్యుల వలన విసర్జించబడిన వాడును అని వ్రాసి ఉందండి. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం ప్రకారంగా, నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును అని వ్రాసి ఉంటుంది. ఇది రెండవ ప్రవచనం అండి. ఇది రెండవ ప్రవచనం యెషయా గ్రంథం 53:3 అయితే, మూడవ ప్రవచనం కీర్తనలు 22:6. ముఖ్యంగా అదే కీర్తనల గ్రంథము 8వ వాక్యాన్ని మనం గమనిస్తే, 4వ ప్రవచనం, ఆయన వానిని విడిపించునేమో, వాడు ఆయనకు ఇష్టుడు కదా, ఆయన వానిని తప్పించునేమో అందరు అనే ఈ వాక్యములో ముందే ప్రవచన వాక్యంగా ఇవ్వబడింది. కీర్తనల గ్రంథం 22:16లో మనం గమనించినట్టయితే, దుర్మార్గులు గుంపు కూడి నన్ను అవమానించియున్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచియున్నారు అని యేసు వారి శిలువ వద్ద సైనికులు ఆయన దుస్తులు ఫ్యామిలీకి ఇవ్వాలి, అలా ఫ్యామిలీకి ఇవ్వకుండా వారు దోచుకోవాలని చూశారు. ఆయన పాదాల వద్ద జరుగుతుంది ఇదంతా. చీట్లు వేస్తున్నారు, చీట్లు వేసుకుంటున్నారు. దుస్తులు ఎవరికి అని చీట్లు వేసుకుంటున్నారు. అది కూడా ప్రవచన భాగమే. మరొకటి కీర్తనలు 22:18లో గమనిస్తే, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు అని వ్రాసి ఉంటుంది. అన్నీ కూడా ప్రవచన నెరవేర్పుల్లో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి అని అర్థం చేసుకోండి. ఇక రెండవ దొంగ విషయానికి వద్దాం. ఒక దొంగ ఇహలోకంలో ప్రాణం కోసం అవహేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటే, ఇంకొకడు మాత్రం అలా కాదు, నమ్మాడు. బ్రతకాలని చూడలేదు, బ్రతకాలని కాదు, కానీ చేసిన వాటికి, చేసిన ఘోరాలకు, చేసిన తప్పులకు ఇది తగిన ఫలితమని స్వీకరించాడు. తగిన ఫలితమే అని స్వీకరించాడు. మెస్సయ్యగా స్వీకరించిన వ్యక్తి ఏమనుగుతున్నాడో తెలుసా? అతను ప్రాణం పోయిన తర్వాత నిత్య జీవం, పరదైసు ఉన్నాయి అని నమ్మాడు. నిత్య జీవం, పరదైసు ఉన్నాయి అని నమ్మి వాటిని విశ్వసించాడు. మనకు లూకాసు వార్త 23వ అధ్యాయం 40-41 వచనాల్లో మనకు ఈ మాటలు కనబడతాయి. దేవునికి భయపడవా అంటున్నాడు మరొక దొంగతో. అంటే వాడికి లేదు భయం, కానీ ఈ దొంగకుంది, ఈ వ్యక్తికుంది. వీళ్ళు చేసిన దానికి ఈ వ్యక్తి తగిన న్యాయం, మరణమే తగినది అని నమ్మాడు. అలాగే నిత్య జీవం, పరదైసు ఉన్నదని నమ్మాడు. దేవునికి కూడా భయపడుతున్నాడు, అలా నమ్మాడు. ఈ లోకంలో బ్రతకాలని ఆశ లేదు, తగిన ఫలితం ఇది. మరణం తర్వాత జీవితం, పరదైసు అని నమ్మాడు. ఆయనే మార్గం అని కూడా నమ్మాడు. చూడండి, పరదైసు ఊరికే వచ్చేస్తుందండి? ఊరికనే ఇచ్చేస్తారా? యేసుక్రీస్తు వారు ప్రక్కనే ఉన్నారు కదా అని ఇచ్చేస్తారా?
కాదు. ఇక్కడ మనం గమనించినట్టయితే దేవుని భయం లేకుండా బ్రతికే మనం క్రైస్తవులమే. దేవుని భయం కలిగిన వాడు మాత్రం ఇక్కడ దొంగ. ఈయన నీతిమంతుడు అని దేవుని నీతిని వెతికాడు. ముందు అంత విశ్వాసంతో నమ్మి అప్పుడు అడుగుతాడు. దేవుడు ఆయనతో మాట్లాడతాడు. ఊరికే ఇచ్చేయలేదు, ప్రక్కన ఉన్నారని ఇచ్చేయలేదని జాగ్రత్తగా పరిశీలించుకోండి. ఆయన అడగడం చూడండి, లూకాసు వార్త 23:42లో, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడతాడు. దీన్ని ఎలా చూసినా కూడా ఎంత ఆశ్చర్యం కలిగిస్తుందండి. యేసుక్రీస్తు వారిని శిష్యులు కూడా ఈ శిక్ష వేసేసరికి, మరణం వచ్చేసరికి చెదిరిపోతారు, వెళ్ళిపోతారు, ప్రజల్లో కలిసిపోయారు. కానీ అంతా గమనిస్తూనే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. లూకాసు వార్త 24:21 ప్రకారంగా ఇజ్రాయేలును విమోచింపపోవువాడు ఈయనే అని ఆ తర్వాత సాక్ష్యం ఇస్తున్నారు. ఆ తర్వాత పలుకుతున్నారు. వారికి ఆ తర్వాత అర్థమైంది, పరిపూర్ణంగా పరిపూర్తిగా అర్థమైంది. ఆయనతో తిరిగినటువంటి శిష్యులు ఆయన చనిపోయిన తర్వాత అర్థం చేసుకుంటే, తర్వాత చూస్తే ఇక్కడే శిలువ మీద ఒకడున్నాడు. ఒకడు ఖండించబడినవాడు, శిక్షించబడినవాడు ఈ దొంగ. ప్రాణాలు విడుస్తూ మధ్యలో వేలాడుతున్నటువంటి శిలువ వైపు చూశాడు. శిలువ మీద చూసింది ఎవరినో తెలుసా? శిలువ మీద మరణిస్తున్న మరో వ్యక్తిని చూడలేదు ఆయన. మెస్సయ్యను చూశాడు. మెస్సయ్యగానే కనబడుతున్నాడు. ఏదో విధంగా ఆయన నీతిమంతుడు అని తెలుసుకున్నాడు, నీతిమంతుడు అని నమ్మాడు. మెస్సయ్య రాజ్యం ఉందని దానికి అర్థం చేసుకొని దానికి ఈయనే మార్గమని విశ్వసించాడు. అలాంటి టైంలో, ముఖ్యమైన లాస్ట్ ఎండింగ్ టైంలో ఎలా సాధ్యమైంది ఇది? పైగా అప్పటికి చీకటి కమ్మింది. నమ్మే అవకాశం లేకుండా నమ్మాడు. అతను తన పాపాలను ఒప్పుకున్నాడా? ఎస్, పాపాలను కూడా ఒప్పుకున్నాడు. 23:41లో చూస్తే మనకు ఇది న్యాయమే అంటున్నాడు. మనం చేశాము తప్పులు అని మాట్లాడుతున్నాడు. మనం చేసిన దానికి తగినదే అని అంటున్నాడు. చేసిన పనులకు ఫలితాన్ని ఆహ్వానిస్తున్నాడు. శిక్షను స్వీకరించాడు, ఒప్పుకున్నాడు. పోనీ పశ్చాత్తాపడ్డా అంటే అతని మాటల్లో లేదు, కానీ పశ్చాత్తాపంతోనే వేరే దొంగను గద్దించాడు. నీ రాజ్యములో నన్ను చేర్చుకొని పశ్చాత్తాపంతోనే అడిగాడండి. అది వినయంతో, విశ్వాసముతో అభ్యర్థించాడు అని మనకు అర్థం కావాలి. అందుకే యేసుక్రీస్తు వారు నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు అని పలికాడు. ఆయన అన్నారు, సరే, నిజంగా ఆయన రక్షించబడ్డా? పరదైసుకు వెళ్తాడా? ఎలా రక్షించబడతాడు? ఇంతకు అతడు రక్షించబడ్డా లేదా? మరి ఎలా తెలుస్తుంది మనకి అంటే? బాప్తిసం తీసుకున్నాడా? లేనేలేదు. బాప్తిసం తీసుకోలేదు కదా. మార్కు సువార్తలో యేసుక్రీస్తు వారు అంటారు కదా, 16:16 ప్రకారంగా, నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. వాక్యం చెప్పింది ఇదే కదా అని అందరూ బాప్తిస్తాన్నే రక్షణ అనుకుంటున్నారు. గమనించండి, అది కాదు. ఉదాహరణకు కొర్నేలి ఇంటిలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని చూడండి. అన్యజనుల మీదకు పరిశుద్ధాత్మ శక్తి వస్తుంది. మామూలుగా అందరూ అనేది బాప్తిసం తర్వాత పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటామంటారు. బట్ ఇక్కడ కొర్నేలి ఇంటిలో అన్యజనుల మీద కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం తీసుకోకుండా కూడా వచ్చింది. పేతురు బోధను ఎవరు విశ్వసించారో వారందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ వస్తారండి. ఆ తర్వాత పేతురు వారికి బాప్తిస్మాలు ఇస్తారు. అపొస్తలుల కార్యములు 10:44-48 గమనిస్తే, ఇక్కడ కీ పాయింట్ ఏంటంటే విశ్వాసం, ఫెయిత్. విశ్వాసమే ఇక్కడ ముఖ్యం. విశ్వసించడమే ప్రామాణికం. అందుకే నమ్మినవాడు రక్షించబడతాడు అంటే విశ్వసించినవాడు రక్షించబడతాడు. నమ్మని వానికి ఏమి విధించబడుతుంది? శిక్ష విధించబడుతుంది. శిలువ మీద దొంగ నమ్ముతాడు, విశ్వసిస్తాడు. యేసుక్రీస్తు వారి ప్రార్థన విని విశ్వాసం నింపింది ఇతనికి. యేసుక్రీస్తు వారి ప్రార్థన విన్న ఇతనికి ఆ ప్రార్థన విశ్వాసం నింపింది. వీటన్నింటినీ గమనిస్తున్నటువంటి ఇతర మనుషుల కంటే ఇతనికి ఆ రోజు ఎక్కువ విశ్వాసం ఉందండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:8-9 మనం గమనిస్తే, మీరు విశ్వాసము ద్వారా
కృపచేతనే రక్షించబడ్డారు, అలా రక్షించబడి ఉన్నారు అని మాట్లాడతారు. ఇది మీ వలన కాదు, దేవుని వలన, అది దేవుని వరం. ఈ వాక్యం చాలా క్లియర్గా వివరిస్తుందండి. మనం విశ్వసించాలి. దేవుడు కృప చూపించాలి అంటే అది దేవుని వరం అందుతుంది. అదే రక్షించబడతాం. ఎందుకు అంటే కృప ద్వారానే దేవుని చిత్తం. దేవుని కృప మాత్రమే మనకు రక్షణ అందిస్తుంది. అనేక మంది మంచి వాళ్ళు చనిపోతున్నారు కదా, వాళ్ళు ఏంటి పరిస్థితి అనుకుంటాం మనం, వాళ్ళ పరిస్థితి ఏంటి అనుకుంటాం మనం. దేవుని కృప ద్వారానే రక్షించబడతాం. ఆ కృప విశ్వాసం నుంచి మాత్రమే వస్తూ ఉంది. యోహాను సువార్త 3:16లో ఆయన యందు విశ్వసించు ప్రతి వాడు నశింపక నిత్య జీవం పొందునట్టు ఆయన మనకు అనుగ్రహించారు. యోహాను సువార్త 3:36 ప్రకారంగా కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. యోహాను సువార్త 6:40 ప్రకారంగా ఆయన యందు విశ్వాసముంచు ప్రతివాడు నిత్య జీవం పొందుటయే దేవుని చిత్తం, తండ్రి చిత్తం అని ఉంటుంది. లూకా సువార్త 7:50లో నీ విశ్వాసమే నేను రక్షించింది అంటారు. రక్షణ యొక్క రహస్యాన్ని ఈ వాక్యాలతో మనం అర్థం చేసుకోవచ్చు. గమనించండి, అర్థం చేసుకోండి. ఈ దొంగ విశ్వసించాడు, దేవునికి భయపడ్డాడు, ఆ విశ్వాసం ద్వారానే రక్షించబడ్డాడు. ఆ దొంగ ద్వారా రక్షణ ప్రణాళిక అనే దానికి రహస్యము తెలియబరచబడింది. ఆ రక్షణ యొక్క విషయం తెలియబరచబడింది. ఇక్కడ మీకు ఒక సందేహం రావచ్చు. ఏంటంటే అందరూ అనుకోవచ్చు, ఇలా ఆఖరిలో విశ్వసిస్తే చాలా అనుకుంటారు. అది కాదు, నేను దేవునిలోనికి తర్వాత వస్తాను, ఏజులోనే అంతా అనుభవించాలి, ఆనందించాలి అని చాలామంది అనుకోవచ్చు. చాలామంది చూస్తారు, తర్వాత ఏమి చేయడానికి ఉండదండి, తర్వాత సమయం ఉండదు, ఎప్పుడు ఏమవుతుందో తెలియదు. అలా అన్నవారు ప్రమాదంలో ఎంతమంది చచ్చిపోయారో తెలుసా? ఎంతమంది చనిపోతున్నారు? అనారోగ్యాలు, ప్రమాదాలు, యాక్సిడెంట్లు, గుండెపోట్లు, మరణాలు ఇలా చాలా సంభవించాయి. వారు పశ్చాత్తాపడే అవకాశం లేదు, విశ్వసించే అవకాశం లేదు, ప్రాధేయపడే అవకాశం లేదు అని గమనించండి. దేవుని కృప ద్వారా విశ్వసించడం ద్వారా రక్షణ వస్తుంది, కానీ ఎలా పడితే అలా కాదండి. ఆఖరిలో విశ్వసించడం ద్వారా కాదు అని అర్థం చేసుకోండి. ఆ సమయం సందర్భం మనకు రాకపోవచ్చు. దేవుని యొక్క రక్షణ ఆయన కృప ద్వారా అనుగ్రహించగలదు అని జాగ్రత్తగా పరిశీలించండి. అప్పుడు ఈ యొక్క మాట పలికారు. రెండవ మాట ఇది, ఆయన పలికినటువంటి మాట, నేను నీకు సత్యమే నిజమే చెప్పుచున్నాను, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు. లూకా 23:43. ఆయన ఎంత గొప్ప ప్రామిస్ ఇచ్చారో చూడండి. క్రీస్తుతో కూడినది పరదైసు, ఇంగ్లీషులో పారడైస్ అని ఉంటుంది. ఇది ట్రాన్స్లిటరేట్ చేయబడింది, అంటే లిప్యాంతీకరణ చేయబడింది. ఎక్కడి నుంచి? గ్రీకులో ప్యారడైసోస్ అనేటువంటి పదం నుంచి ఇది వచ్చింది. ఇది ఓల్డ్ పర్షియన్ వర్డ్. పారడైజా అనేటువంటిది ఎన్క్లోజర్ ఆర్ గార్డెన్ అనేటువంటి అర్థాలు ఇస్తుంది. అంటే ఆవరణము లేదా తోట అని అర్థం. దేవునితో ఉండేటువంటి ఆవరణం, దేవుడు ఉండేటువంటి తోట, దేవుడు ఉండేటువంటి ప్రదేశం అని అర్థం. దేవునితో ఉండు ప్రదేశం అనేటువంటి ఆత్మీయ అర్థం, దైవిక అర్థం కూడా వస్తుంది. యాక్చువల్గా ఇది ఒక గార్డెన్ తోట అని అర్థం. ఈ ప్రదేశం గురించి బైబిల్లో 3 సార్లు ప్రస్తావించబడిందండి. 3 సార్లు ఉంది. యేసుక్రీస్తు వారి ముందు వరకు కూడా ఈ సందర్భం లేదు. ఎందుకంటే ఆయనే రక్షణ మార్గం, ఆయనే మార్గం కాబట్టి ఆయన నుంచి స్టార్ట్ అయ్యింది. అందుకే పాత నిబంధనలో ఉండదు. యేసుక్రీస్తు వారి ముందు ఉండదు, పాత నిబంధనలో ఉండదు. 3 సార్లు కూడా కొత్త నిబంధనలో ఉంటుంది యేసుక్రీస్తు వారి దగ్గర నుంచి. మొదటిది లూకా సువార్త 23:43. ఈ దొంగ దగ్గరే నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉండు అని, అంటే యేసుక్రీస్తు వారు మాత్రమే దానికి మార్గం అని ఈ సందర్భం ద్వారా మనకు అర్థమవుతుంది. రెండవది 2 కొరింథీ పత్రిక 12:3-4 వచనాలు గమనిస్తే పౌలు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి మనుష్యుని నెరుగుదును, అతడు వచింపశక్యము కాని మాటలు వినెను, అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో తెలియదు అని పౌలు రాస్తాడు. అని 3వ ఆకాశంలో చూసినట్లు పరదైసులోనికి వెళ్ళినట్లు మాట్లాడతాడు. అది 2వ సందర్భం. అంటే అది 3వ ఆకాశంలో, మధ్య ఆకాశంలో ఉన్నట్టు పౌలు ద్వారా మనకు తెలుస్తుందండి. ఇక 3వది ప్రకటన గ్రంథం 2:7 వాక్యంలో జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అంటారు. అంటే పరదైసులో ఏమైనా ఉండొచ్చు, ఏమేమో ఉండొచ్చు, గార్డెన్లో చాలా ఉండొచ్చు, కానీ దాంట్లో ఫిక్స్లో అంటే అత్యంత పొజిషన్లో ఉండేది మాత్రం జీవవృక్షం అని మాత్రం తెలుసుకోవాలి.
అంటే జీవవృక్ష ఫలం భుజించడం అనేది ధన్యత. అది ఉండేటువంటి సందర్భం ఈ 3 వాక్యాల్లో ఈ 3 సందర్భాల్లో రాయబడింది ఈ పరదైసు కోసం. కానీ మొదటిగా లూకా సువార్త ప్రకారం క్రీస్తు ఉండే ప్రదేశం అని, క్రీస్తుతో పాటు ఆయన వారు ఉండేటువంటి ప్రదేశం అని అర్థమైంది. కాబట్టే ఆయనతో కూడా దొంగ వస్తున్నాడు, దొంగని కూడా ఆయన తీసుకెళ్తున్నాడు అని మనకు అర్థమైంది. ఇక కొరింథీ ప్రకారం 3వ ఆకాశంలో పౌలు చూశాడు అంటే 3వ ఆకాశంలో పరదైసు ఉంది అని. ప్రకటన గ్రంథం ప్రకారం జీవవృక్ష ఫలములు అక్కడ మాత్రమే ఉండేటువంటి ఫలములు అని మనకు తెలుసు. అక్కడ భుజించడానికి వీలు ఉంటుంది అని తెలుస్తుంది. సింపుల్గా 3 మాటల్లో చెప్పాలంటే ఇది దాని అర్థం అంతే. కానీ పూర్తిగా వివరించలేము. యేసుక్రీస్తు వారు ఈ దొంగకు ప్రామిస్ చేశారు, నీవు నాతో కూడా పరదేశులో ఉంటావు అని. 3వ ఆకాశంలో ఉన్న పరదేశుకి అంతలా చేరారు. మరణం తర్వాత అంత మహత్కార విషయాలు దాగున్నాయి, చాలా విషయాలున్నాయి మనకు తెలియవు. చివరిగా ఈ శిలువ మీద ఈ మాట ద్వారా, ఈ వృత్తాంతం ద్వారా క్రైస్తవులకు యుగయుగాలు ఎంతో నమ్మకమైనటువంటి ప్రోత్సాహం లభించిందని చెప్పొచ్చు. కానీ క్రీస్తు వారు ఒంటరిగా ఎలా చనిపోవడం, ఏదైనా అర్థం ఉండాలి కదా. దేవుడు తన కుమారుడికి చివరి గడియల్లో ఈ వింతైనటువంటి దొంగలను తోడుగా ఇచ్చాడేమో తెలియదు. కానీ ఈ దొంగ విశ్వాసం బలమైనది. యేసుక్రీస్తు వారి చుట్టూ అనేక మంది ఉన్నారు, అనేకులు చూస్తున్నారు, కానీ అంత విశ్వాసం లేదు. ఆయన శిష్యులే అక్కడున్నారు, కానీ అల్ప విశ్వాసులుగా కలవరపడ్డారు. కానీ ఈ శిలువ మీద ఉన్నటువంటి ఈ విశ్వాసంతో ఉన్నటువంటి దొంగను ఆయన చూశాడు. అలాంటి విశ్వాసం చాలా గొప్పదండి. ఇంకొక సందర్భం ఏంటంటే, ఆయన కపెర్నహూములోనికి వచ్చినప్పుడు శతాధిపతికి ప్రియమైనటువంటి ఒకడు రోగి అయి చనిపోవడానికి సిద్ధంగా ఉంటాడు. వాడు స్వస్థపరచబడాలి అని యేసుక్రీస్తు వారిని వేడుకోవడానికి యూదుల పెద్దలను పంపిస్తాడు. ఈ శతాధిపతి అంటే అధికారి. శతాధిపతి సమాజ మందిరాన్ని కట్టించినవాడు ఈయన. అనేక మంది సైనికులు ఆయన క్రింద ఉన్నారు. ఒకడు పొమ్మంటే పోతాడు, రమ్మంటే వస్తాడు. ఆయన చేతి కింద అనేక మంది పనివారు ఉన్నారు. ఏది చేయమంటే అది చేసేటువంటి చాలామంది పనివారు ఉన్నారు. అలాంటి వ్యక్తి యేసుక్రీస్తు వారు వస్తుంటే ఆయన దాసునిగా భావించి ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రను కాదు అంటాడు. మాట మాత్రమే సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడతాడు అని చెప్తాడు. చూడక్కర్లేదు, రావక్కర్లేదు, ముట్టక్కర్లేదు, కానీ మాట సెలవిస్తే చాలు నమ్ముతాడు. లూకా సువార్త 7:2-10 గమనిస్తే ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు అంటారు ఆయన. ఇజ్రాయిలు వారిలో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదు అంటారు. మీరు ఏదైనా సరే ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్తున్నా, బోధిస్తున్నా, ఆ విషయాన్ని వివరిస్తున్నా సరే అది ఎందరికి చేరింది అందరూ అర్థం చేసుకోలేరు, అందరూ వినలేరు. చాలామంది అర్థం చేసుకోరు, వినరు. కానీ విన్నవారిలో గ్రహించేవారు తక్కువ. అందులోనూ గ్రహించిన వారిలో విషయాన్ని విశ్వసించేవారు ఇంకా తక్కువ. వారే గ్రేట్ సాటిస్ఫాక్షన్. ఇక్కడ ఈ శతాధిపతి విశ్వాసం అలానే గొప్పది. అలానే శిలువ మీద ఈ దొంగ కూడా అంత విశ్వాసం కలిగి ఉన్నాడని చెప్పవచ్చు. కన్వర్ట్ అయినా కాకుండా, అన్యులైనా ఆత్మలైనా, ఇలా క్రిమినల్ అయినా సరే అంత గొప్ప విశ్వాసం ఉంటే దేవుని పట్ల ఆయన హృదయంలో సంతోషం కలుగుతుంది. నిత్య సంతోషంలో ఆయనతో పాటు నిత్య రాజ్యంలో కూడా ఉండే అవకాశం రావచ్చు. ఆయన మన నిమిత్తం మరణాన్ని స్వీకరించాడు. ఆయన ఎన్ని చేసినా మన కోసమే. ఆయనతో గడిపే క్షణం ఒక వరం, ఇది రక్షణ. దొంగకే ఈ ఛాన్స్ ఉంటే మనందరికీ కూడా ఉంటుంది. విశ్వసించండి ఆయన యందు. యేసుక్రీస్తు వారు మాత్రమే. యేసుక్రీస్తు వారు ప్రతి వానికి కూడా సమాధానం ఇస్తారు. మనమంతా ఆయనతో ఉండాలి అని ఆయన కోరుకుంటున్నాడు. పరదేశంలో మనం కూడా స్థానాన్ని సంపాదించుకుందాం. ఆయనతో ఉండడానికి మనం వెళ్దాం. ఆ దొంగను చూస్తే వాట్ ఏ ఫెయిత్, విశ్వాసం అబ్బురపరిచేలా. ఎంత విశ్వాసం అనిపించలేదా? ఆ విశ్వాసంతో మనం కూడా ఉండాలి. ఆ విశ్వాసం మనలో ఉందా లేదా? విశ్వసించండి, అర్థం చేసుకోండి. దొంగకి ఇచ్చిన ప్రామిస్ మీకు ఇస్తారు. సదా ఆయనతో సంతోషంగా, మహిమతో నిత్య జీవితంలో నిజ జీవితముగా మనం ఉండొచ్చు, జీవించవచ్చు అని అర్థం చేసుకోండి. ఇది 2వ మాట యొక్క అర్థం. కాబట్టి శిలువ మీద పలిగినటువంటి ఈ మాటల్లో 2వ మాట యొక్క భావం అంతా ఇదే. దేవుని యొక్క మహా ఉన్నతమైన కృప కాపుదల మనందరికీ తోడై ఉండి బలపరచును గాక. ఆమెన్, ఆమెన్.